ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీ బర్త్డే. యా మా ప్రిన్సీ కొంచెం అరబిక్లో మాట్లాడుతుంది, మీకు అర్థం కాదు కాబట్టి. యా ఈరోజు వ్లాగ్ మా అత్తయ్య బర్త్డే అనమాట. సో యా అదే ఉంటుంది వ్లాగ్ మొత్తం, ఎట్లా చేసుకుంటున్నాం ఏంటి అని చెప్పి. అంతకంటే ముందు మేమిద్దరం కలిసి మాకు పావ్ బాజీ క్రేవింగ్ అవుతుంది, సో అటు వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. యా లెట్స్ గో దేర్. మా అత్తయ్య ఈమెనే అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. మీరు థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఎట్లా కేక్ కట్ చేస్తుంది ఏందనేది చూద్దాం గైస్. పార్టీ పార్టీ ఏమిస్తున్నారు? పార్టీనా బగార్ రైస్, చికెన్, పప్పు, చిక్కుడుకాయ కర్రీ, కేక్, కూల్ డ్రింక్స్. ఓకే ఇవన్నీ పార్టీ ఇస్తుంది. సో చూద్దాం ఎట్లా ఏం పార్టీ ఇస్తుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు మీకు ఇంకొక ఇది ఒక టైప్ ఆఫ్ హీరోయిన్, ఇంకొక యాంగిల్లో మళ్ళీ కొత్తగా శారీ కట్టుకొని మళ్ళీ రెడీ అయితే ఇంకొక హీరోయిన్. అంతే గైస్, బాయ్ బాయ్. ఇంకా నేను ప్రిన్సీ కలిసి అయితే పావు బాజీ తినడానికి వెళ్ళినాము. మా ఏరియాలో ఒక్కటే ఉంది, ఇక్కడెక్కడ అంత ఈజీగా దొరకదు పావు బాజీ. సో యా మీరు ఎంతమంది ముంబైలో పావు బాజీ టేస్ట్ చేసినా చెప్పండి. నాకైతే అక్కడి నుంచే స్టార్ట్ అయింది పావు బాజీ తినడము. ఇక్కడెక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు, ముంబైకి వెళ్ళినా కదా, అక్కడ ప్రతి ఒక్క లైన్లో పావు బాజీ అనేది చాలా ఫేమస్. అక్కడ తిన్నప్పుడు నాకు నచ్చింది. ఇంకా అదే ఎప్పుడైనా క్రేవింగ్ అయితే అది తినాలనిపిస్తే అప్పుడు ఈ ప్లేస్కి వచ్చి తింటాము. ఇది కిస్మత్పూర్ దగ్గర ఉన్నదనమాట. దాని తర్వాత పావు బాజీ తిన్న తర్వాత మేము దహీపూరి కూడా ఆర్డర్ చేసుకున్నాము. అది కూడా టేస్ట్ 10 on 10 చాలా బాగుండే. రెండు కూడా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. అండ్ ఇక్కడ హైజీనిక్ కూడా ఉన్నారు వీళ్ళు, ఎట్లా పడితే అట్లా వేయట్లేదు, మంచిగా వేస్తున్నాయి అనమాట. ఇంకా ఫైనల్గా ప్రిన్సీ స్కూటీ తీయడానికి నా తంటాలు పడి తీసింది అనమాట ఫైనల్గా. సో గైస్ మేమైతే ఫైనల్గా దహీపూరి అండ్ ఆల్సో స్వీట్ పావు బాజీ స్వీట్ తినేసి స్టార్ట్ అయినాము. మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఇంట్లో వాళ్ళు కూడా మాకు అరే వీడు చూడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు, ముందు చూసుకో. వాడు ఓవర్ యాక్షన్, సారీ. సో దానికి ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫుడ్ తెచ్చుకుంటారు. సో అవి కూడా తీసుకునేది. గంటల్లో చాలా డస్ట్ పడుతుంది గైస్, ఐ డోంట్ నో వై. లారీ అంకుల్ టోటల్గా లైట్స్ వేసుకొని వెళ్తున్నాడు. లారీస్ని ఎందుకు అంత ఘోరంగా డెకరేట్ చేస్తారు యూనో వై? నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ లారీస్ని చాలా డెకరేట్ చేస్తారు, లైటింగ్స్ అండ్ ఒకప్పుడు ఆటోస్ కూడా అట్లనే ఉంటుంది అంతా. సో పుంగుల్ పాయింట్ అయితే వచ్చేసాం. గైస్ పుంగులు కూడా పార్సల్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా మమ్మీ వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, వాళ్ళకు కూడా ఒకసారి కాల్ చేసి వాళ్ళు వచ్చినారా లేదా అని చెప్పి నాకు ఫుల్ చీకట్ అయిపోయింది. ఒకప్పుడు ఈ రోడ్స్లో చాలా భయం అయ్యేది జస్ట్ రావాలి అని అంటేనే, కానీ ఇప్పుడు ఈ విల్లాస్ కొన్ని షాప్స్ అవ్వడం వల్ల సేఫ్ అనిపిస్తుంది రోడ్కి రావడం. బట్ బిఫోర్ అయితే చాలా రావడానికి చాలా భయపడేవాళ్ళు అనమాట ఎవరైనా. ఐ డోంట్ నో వెదర్ మై వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ నాట్, బికాస్ చాలా గాలి వస్తుంది. ఈ ప్లేస్లో మా వాళ్ళందరూ వాకింగ్ చేస్తారనమాట. మా కాలనీలో ప్రతి ఒక్కరు ఒక ఈవినింగ్ 4 అట్లా అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్, చాలా మంది వచ్చి వాకింగ్ చేస్తారు. took some vegetables as well. అరే ఈ బండి చాలా స్టంట్స్ అవుతుంది గైస్. సో కొన్ని వెజిటేబుల్స్ నా ఫేవరెట్ తోటకూర కూడా తీసుకున్నాం. మీరు ఎంతమందికి తోటకూర దుమ్ములు చెప్పండి గాయస్, చాలా దుమ్ము వస్తుంది. ఓకే ఫైనల్గా ఇక్కడ కింద పడతాం, కింద పడతాం అనుకున్నాం ఈరోజు, కానీ ఇక్కడ పడలేదు. జాయ్ వచ్చినట్టుంది. హాయ్, నాకు షేక్ అండి చూపిస్తాం, మరి షేక్ అండి. లవ్ యూ. ఎంత కావాలి అడుక్కుంటుండు గైస్, పైసలు లేక. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్. Subscribe, like, share,
షేర్ షేర్ ఐ కాదు బెట లైక్ లైక్ ఐస్ నీ ఐస్ కనిపిస్తుంది. బాయ్ గాయ్ చెప్పండి వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు. వీళ్ళందరూ నేను ఈమె కాదు, ఈమె కూడా కాదు. పించి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పు Love you guys. ఎందుకు వేస్తున్నావు పిచ్చోడా పిచ్చోడా సోరీ వేస్తుంది రోజు. అమ్మని గురించి ఓకే ఓకే గైస్ ఫస్ట్ అయితే డిన్నర్ చేస్తాము. డిన్నర్ తర్వాత కేక్ కటింగ్. మేము ఎప్పుడైనా మా ఫ్యామిలీలో అట్లనే చేస్తాం. రైస్ ఏ జాయ్ ఆపు. అయ్యో నేను కర్రీ వెజ్ ఆపుతా. ఎన్ని డేస్? ఓ ఏ ఇనఫ్ ఇస్ ఇనఫ్. బ్యాండ్ కొడుతున్నావా? బ్యాండ్ బానేష్ మామ. నాకంటే స్పెషల్ అంతేనా? బర్త్డే గల్ ఇప్పుడే అట్లా సిక్ అయితే ఎట్లా? కొంచెమే పోయి. ఓహో ఫస్ట్ ఫస్ట్ నాకే వస్తున్నావు. చాలు 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 ప్రిన్సీ. అక్క నీకు చదువుల బిడ్డ రేపు కాలేజ్ పోవాలని బాధ. ట్యాంక్ బండ్ పోదాం అందరం కలిసి. ఇప్పుడే అంటే మీ బర్త్డే స్పెషల్గా మమ్మల్ని అందరినీ ట్యాంక్ బండ్ రోడ్ దగ్గర తీసుకోవచ్చు. నీ బర్త్డే 3వ తారీఖు ముచ్చటగా. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. అక్క నేను అక్టోబర్ అనుకుంటున్నా అక్క నెక్స్ట్ మంత్. నువ్వు ఏ దేశంలో ఉన్నావు? అంటే బర్త్డే 3rd చెల్ల బర్త్డే. ఆగస్టులో మా ఆంటీ లిస్ట్ లేపుతా చూడండి. చెప్పండి మీరు. నా నుంచి స్టార్ట్ బర్త్డేస్. 31st నాది, 3rd మున్నిది, 6th షైనిది, 28th వీళ్ళ మమ్మీది, సెప్టెంబర్లో ఎవరు మెయిన్గా ఒకరిని మర్చిపోయారు ఆగస్ట్లో. ఆగస్టులో డింగుల్ది 20 తారీఖు. డింగుల్ హ్యాపీ బర్త్డే 20 తారీఖు. ఆగస్టు 19th రాజేష్ది, 29th భరత్ది. సెప్టెంబర్లో ఎవరు లేవు. మా ఇంట్లో ఫ్యామిలీ ఒకరికి ఉన్నాయి, మంత్లీ ఒకరికి ఉన్నాయి. నాతో ఫోటో Look at them, what they are doing. ఇద్దరు చేయండి.
తాగుబోతు అమ్ములు తాగుతుంది, తాగుబోతు అమ్ములు తాగుతుంది. చక్కని హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఆంటీ, హ్యాపీ బర్త్డే టు యూ. వస్తున్నా జస్ట్ కంటిన్యూ. బర్త్డే పాట తినడా తినిపించడా వ్లాగా ఏంది పెట్టి దే ఆర్ కమెంటింగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. 13 మంది పెట్టుకోరేంది అంతే వస్తారు కేక్ తిన్నాడు guys, అయిపోయింది. ఇక్కడ ఎప్పుడు మన స్కూల్ పోవాలి, ఫ్రిడ్జ్ స్కూల్కి వెళ్తాను. దిస్ దొంగ ఫెలో. This guy don't remember what he did. What did you do? I'll tell you later. జాయ్ కూడా ఫొటోస్ తీస్తాడు, చిన్ని ఫోటోగ్రాఫర్. జాయ్ తీస్తుండు. ఈయన వేస్తుంది ఇక్కడ. ఎందుకు తయారవుతారు నాకు అర్థం కాదు. వీడు తాపకు ఒక కేక్, తాపకు ఒక చాక్లెట్ పీస్ ఎత్తుకొని వచ్చి వీళ్ళిద్దరు షేరింగ్ చేసుకుంటారు. ఎవరైనా చూస్తారా అని చెప్పి వాళ్ళని అడుగుతుండు మళ్ళీ. బబ్బులు అమ్మ చక్కన ఓవర్గా నవ్వుతుండు. ఎస్ డన్. అమ్ములు జాయ్ నీ కేక్ పెట్టుదా. నువ్వు తోతో దించు. వెరీ గుడ్, సూపర్ వచ్చింది. అందరం అయిపోయినావా అనుకుందామా? అరే యార్ ఫోటో దించు. గైజ్ నాకు తెలియదు వీళ్ళు అసలు ఎందుకు మా ఫ్యామిలీలో పుట్టిరో నాకు అర్థం కాదు. ఒక్కరు కూడా కెమెరా ఆన్ చేసి మాట్లాడేటోళ్ళు ఉంటారు. మా అత్త మాట్లాడుతుంది, మా అత్త ఎట్లా పెట్టిందని అడుగుతాను. చెప్పండి ఎట్లా పెట్టిరు, అదే ఎట్లా పెట్టిరు.
దాంట్లో ఉన్న స్టిక్ పిలికన్ సీసాలు ఉన్న స్టిక్ కింద పిల్లతోటి పెట్టింది. ఓకే, అది టాలెంట్ అంటే ఇది అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. మీరు కూడా నచ్చితే మీరు కూడా పెట్టుకోండి. ఈ మంది కూడా అందరం ఒక ఫోటో ఇచ్చినాక తింటావా? ఏ దేకరా ఇద్దరు నిజంగానే పోతాం కళ నెరవేరింది అని వీడియో పెడతాం మేము. మంచిగా ఇంకొక బయట తిను తిను తిను. ఏ నువ్వు వీడియోలో రాలేవు, మంచిది నాలే. కేక్ లేదా? నీకు కేక్ కావాలి కదా. టేస్ట్ బాగుంది. టూ మచ్ ఇగో మరి నాకు పై నైస్ కేక్ అంటావా? సో ఎవరైనా ఫుల్ బ్లాగ్ చూడకపోతే చూడండి. బ్లాగ్ ఎట్లుంది కామెంట్ చేయండి. సో ఇట్లా అయితే అయిపోయింది బర్త్డే. మేము అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేసినాము. ఆఫ్టర్ లాంగ్ డేస్ కదా, బోనాలకి ఇట్లా అందరం కలిసి ఎంజాయ్ చేసినాం. మళ్ళీ తర్వాత ఒక 2 weeks తర్వాత బర్త్డే వచ్చింది, అది కూడా మంచి ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత మా మామ వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా అప్పటికి 11:30 అవుతుండే. మేము కూడా వెళ్ళి పడుకోవాలి. మార్నింగ్ అందరికీ డ్యూటీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేము కూడా వెళ్ళిపోయినాం అనమాట. గైస్ ఫైనలీ బర్త్డే అయిపోయింది. సో మేము ఇంటికి కూడా వెళ్తున్నాము. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.